జై శ్రీరామ్ మిత్రులకి. ఏ రోజైతే పాయింట్ ఇప్పి చూసి మనకు కాల్స్తున్నారు, అప్పటికి మనకు తెలివి రాలేదు. ఈరోజు ఢిల్లీలో బాంబులు పేలుస్తున్నారు, అప్పటికి మనకు తెలివి రాలేదు. ఎక్కడెక్కడో వచ్చి ఈ దేశ రాజధానిలో ఉంటూ బాంబు పేల్చి వెళ్ళిపోతున్నారు. మనకైతే దాని గురించి పట్టింపు లేదు. ఏదైనా అవసరం ఉంటే ఇంత పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని కనిపిస్తాము. కానీ మనం మన దేశం కోసం, మన కోసం, మనం హైందవ విధానాల కోసం, హైందవ ధర్మం కోసం మనమేం చేస్తున్నామని మాత్రం ఉండదు. ఏమైనా చెప్తే నా అంత హిందూ ఎవడు లేడు అంటారు. ఈ ఓటు రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు దేశాన్ని నాశనం పట్టిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అక్కడ ఢిల్లీలో పేలింది, రేపు మన దగ్గర పేలుతుంది. ఎవడు మన పక్కన ఉంటున్నాడు, ఎవడాడు, ఎక్కడి నుంచి వచ్చాడనే ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశం మనం కాపాడుకుంటేనే మన ధర్మాలు మనం కాపాడుతాం. అప్పుడు అన్ని కులాలు అనేది ఉంటాయి. ఏమీ లేకుండా నా ధర్మం నాది అనుకుని వెళ్ళినామంటే రేపటి నాడు నీ దగ్గర నా దగ్గర ఏమీ ఉండదు. మనం కూడా ఏ బాంబుకో దేనికో అయ్యే పోతుంది. మీరందరూ కూడా అందరి దగ్గర ఫోన్లు అన్నీ ఉన్నాయి. ఈ కాలంలో మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవడు ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఉంటున్నాడు, ఎవడు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు, ఎవరు ఏ ధర్మాన్ని మొత్తం నాశనం చేయదలుచుకుంటున్నారు, పొద్దున్నేసి ఎవడు నిన్ను చంపాలి అని అంటున్నాడు, అది ఆలోచించండి. ధర్మం వేరు, మతం వేరు. బాగా ఆలోచించుకొని చూసుకోండి. బొట్టు పెట్టుకొని పూజలు చేసుకున్నంత మాత్రం నువ్వు హిందూ కావు. హిందూ దాన్ని కాపాడి హిందూ కోసం చేసేవాడే హిందూ అవుతాడు. కానీ హిందూ రూపంలో బొట్టు పెట్టుకునేవాడు వాళ్ళ హిందూ శత్రువు అవుతాడు అని నా ఫీలింగ్.